ఈరోజు నేను తమిళ్ మూవీ అయిన బాక్ మూవీ అయితే చూడడం జరిగింది. అండ్ ఈ మూవీ అయితే కొన్ని సీన్స్ తప్ప ఏమీ బాగాలేదు. ఈ మూవీ పేరు బాక్ అని కాకుండా మేక్ అని పెట్టాల్సింది, ఎందుకంటే లాస్ట్లో మనకు దిగేది అదే. ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే ఈ మూవీ గురించి ఏం చెప్పాలో నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి సుందర్ సి గారు. అండ్ ఇతను ఈ మూవీలో యాక్ట్ కూడా చేశాడు. అండ్ ఇతని ప్రీవియస్ మూవీస్ అయిన అరణ్మనే సిరీస్ మీరు చూసి ఉంటే ప్రతి మూవీలో సేమ్ టెంప్లెట్ అయితే యూస్ చేయడం జరిగింది. అండ్ ఈ మూవీలో కూడా అదే టెంప్లెట్ అయితే యూస్ చేశారు. ఇంకా స్టోరీలోకి వెళితే ఈ మూవీలో బాక్ అనే ఒక దుష్టశక్తి అయితే ఉంటుంది. అండ్ అది అందరినీ చంపేస్తూ ఉంటుంది. అందులో భాగంగా హీరో వాళ్ళ చెల్లి అయిన తమన్నా గారిని కూడా చంపడం జరుగుతుంది. అండ్ తను ఎలా చనిపోయింది అనేది హీరో అయితే కనుక్కుంటాడు. అదే ఈ మూవీ స్టోరీ. ఈ మూవీలో పాజిటివ్స్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అండ్ విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి, రియలిస్టిక్గా ఉన్నాయి, ఎటువంటి డౌట్ రాకుండా. అండ్ గ్రీన్ స్క్రీన్ అని మనకు కనిపెట్టలేకుండా ఉన్నాయి. తమన్నా గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది అండ్ చాలా ఇంప్రూవ్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. సాంగ్స్ అయితే అస్సలు బాగాలేవు, వరస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ కామెడీ కూడా అస్సలు బాగాలేదు అండ్ ఎక్కడ వర్కౌట్ కూడా అవ్వలేదు. మన వెన్నెల కిషోర్ గారి కామెడీ సీన్స్ అక్కడక్కడైతే కొంచెం వర్కౌట్ అయితే అయ్యాయి. రాశి ఖన్నా గారి క్యారెక్టర్కి అయితే జీరో స్కోప్ ఉంది ఈ మూవీలో. హారర్ సీన్స్ అయితే కొంచెం బాగానే ఉన్నాయి, మరీ దరిద్రంగా అయితే ఏం లేవు. నేను ఈ మూవీకి ఎందుకు వెళ్ళానంటే మన తెలుగు ఇండస్ట్రీలో దయ్యం సినిమా వచ్చేటి చాలా తక్కువ. అందులో మన రాఘవ లారెన్స్ గారు తీసే మూవీసే బాగుంటాయి, అవి కూడా తమిళ్ డబ్. మన తెలుగులో అయితే చాలా తక్కువ. సో అందుకే దయ్యం మూవీ ఏదొచ్చినా వెళ్దామని ఫిక్స్ అయ్యే వెళ్ళాను. ఈ మూవీ చాలా అంటే చాలా స్లోగా వెళ్తుంది, అది కూడా రొట్ట కామెడీతో అయితే వెళ్తుంది. అండ్ ఆ కామెడీకి నవ్వు అయితే రాదు. అండ్ థియేటర్లో కొంతమంది అయితే నవ్వుతున్నారు, నచ్చి ఉండొచ్చేమో, కానీ నాకైతే అస్సలు ఎక్కలేదు ఆ కామెడీ. అరణ్మనే సిరీస్లో లాగా ఇందులో కూడా ఒక దేవత అయితే ఉంటుంది. అండ్ ఆ దేవత స్టాచ్యూ అయితే ఈ మూవీలో చాలా బాగుంది. అది గ్రాఫిక్స్ లాగా అయితే అస్సలు లేదు, చాలా రియలిస్టిక్గా ఉంది. అండ్ లాస్ట్లో దేవత సీన్ ఉంటుంది ఒకటి, అదైతే చాలా బాగుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి మీకైతే థ్రిల్లింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రీ క్లైమాక్స్ సీన్ అయితే అదిరిపోతుంది. మీరు ఒకవేళ హారర్ మూవీ లవర్ అయి ఉంటే మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఈ మూవీకి అయితే వెళ్ళండి, కొంచెం ఎంజాయ్ చేసే అవకాశం అయితే ఉంది. మిగతా వాళ్ళు వెళ్దామా వద్దా అనే కన్ఫ్యూజన్లో ఉంటే మాత్రం వెళ్ళకండి, ఓటీటీలో వచ్చాక చూడండి, ఎందుకంటే మనీ వేస్ట్ అవుతాయి. నాకే చాలాసేపు నిద్ర వచ్చేసింది ఈ మూవీలో, అలాంటి సీన్స్ అయితే ఉన్నాయి. సో ఫైనల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఈ మూవీ గుడ్ ఇన్ పార్ట్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ అది కూడా చాలా తక్కువ పార్ట్స్లో. అండ్ ఇప్పటి వరకు ఈ మూవీని ఎంతమంది చూసారో కింద కామెంట్ అయితే చేసేయండి.